అండి పెళ్ళి అంటే నూరేళ్ల పంట. చాలా తెలుసుకోవాలి. పెళ్ళి అంటే 100 ఆలోచిస్తారంటారు కదా, 100 ఆలోచించడం వేరే, ఒక 10 ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం వేరే. ఎందుకంటే పెళ్లి తర్వాత మనకు ఏంటంటే లైఫ్ అనేది ఒక బైండింగ్ అవుతుంది, ఆప్షన్స్ ఉండవు. పరీక్షనే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ పరీక్ష అనుకుందాం. పెళ్లి తర్వాత పెట్టామనుకో, అది పరీక్ష పెట్టకముందే బంధం సగం వీక్ అవుతుంది. నన్నేం టెస్ట్ చేయడం అనేది, పెళ్లి ముందు ఏం అడిగినా ఏం తెలుసుకున్నా నడిచిపోతుంది. సో పెళ్లి తర్వాత ఆ సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే, కొన్ని సర్ప్రైజెస్ ఉండకూడదు అంటే పెళ్లికి ముందు ఎంత వీలుంటే అంతవరకు తెలుసుకోవాల్సిందే. అది లవ్ మ్యారేజ్ లో కావచ్చు, ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కావచ్చు, రెండు పెళ్లిళ్ళలో కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ లవ్ మ్యారేజ్ లో అంటే ఇద్దరికి ఒకరినొకరు తెలుసుకోవడానికి టైము సందర్భాలు చాలా ఉంటాయి. ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కూడా పెళ్లి చూపుల నుండి పెళ్లి వరకు కనీసం రోజులనే గ్యాప్ ఉంటుంది, కొన్ని నెలలు, ఒక్కోసారికి 3-4 months 6 months వరకు కూడా గ్యాప్ ఉంటుంది. సో ఈ టైంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఒక 10 మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. జీవిత భాగస్వామి అంటే నిజమైన నేచరు కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పేషెన్స్, సింపుల్ ఎగ్జాంపుల్ ఓపిక ఎలా ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటింగ్ వెళ్తున్నారు, ఇప్పుడు ఇద్దరు లవర్స్, ఒక రోజు కావాలని లేట్ వెళ్ళండి, రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అంటే మీ కాబోయే వుడ్ బీలో ఫియాన్స్ లో మీ అంటే మేల్ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కావాలని లేట్ వెళ్ళి జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ కోసం లేట్ వెళ్ళండి. అటువైపు వాళ్ళకి టైం సెన్స్ ఎక్కువ ఉంటే టైం సెన్స్ బాగా పాటిస్తానని కరెక్టే, ఒక జెన్యూన్ రీజన్, ఒక చిన్న జెన్యూన్ ఆథెంటిక్ రీజన్ తోటి వెళ్ళండి, కావాలని ప్రిపేర్ అవ్వండి. అంటే అటువైపు వాళ్ళ ఎమోషన్స్ తినకుండానే కావాలని లేట్ వెళ్ళేసి క్యాల్కులేటివ్ గా ప్రెడిక్టివ్ గా ఒక రీజన్ చెప్పండి లేట్ అవుతుందని, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, పేషెన్స్ ఎలా ఉన్నది. అంతేకాదు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వాళ్ళకు ఎలా అంటే, వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, కోపం వచ్చే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయండి చిన్నవి. ఓకే, అని కొన్ని కావాలని అంటే ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ లో టెస్ట్ పెట్టినట్టు కాకుండా చిన్న సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. కోపం వస్తే ఎలా ఉంటది, సంతోషం వస్తే ఎలా ఉంటున్నాడు, అంటే జెలసీ ఫీలింగ్ ఉందా ఎక్కడన్నా, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే హౌ ఈజ్ రియాక్టింగ్, అంటే ఆపోజిట్ జెండర్ తో మాట్లాడినప్పుడు జెలసీగా ఫీల్ అవుతున్నారా, సో అంటే ఇంకా వేరే క్లోజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు ఎలా ఉంటున్నారు. సో ఇలాంటి కొన్ని చిన్నవి అనేది తెలియకుండానే, ఇప్పుడు రిటర్న్ టెస్ట్ లాగా మనం ఓపెన్ గా చెప్తే డెఫినెట్లీ పీపుల్ ప్రిపేర్ అండ్ దిల్ పాస్, ప్రిటెండింగ్ అవుతారు. అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, దిస్ ఏ హ్యూమన్ సైకాలజీ. ఎవరైనా టెస్ట్ పెడుతున్నారంటే దిల్ ప్రిపేర్, తెలియకుండానే ఇది అబ్జర్వ్ చేయాలి. ఒకటి పేషెన్స్. రెండోది వచ్చేసండి యాక్చువల్ గా హానెస్టీ కూడా చూడాలి మనం. హానెస్టీ ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులు రెండు సింక్ లో ఉన్నాయా. అంటే ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లో ఎన్నో మాట్లాడుతుంటారు, లాస్ట్ 6 months లో, లాస్ట్ 1 month లో ఆయన చెప్పినవన్నీ నిలకడగా పాటిస్తున్నాడా. నాకు ఇదంటే ఇష్టము, ఎగ్జాంపుల్ నాకు ఈ డిష్ అంటే చాలా ఇష్టం అంటాడు, ఓకే, తర్వాత నాకు ఆ డిష్ నచ్చదు అన్నాడు అనుకో, సో దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎ గ్యాప్. అంటే 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు అంటారు కదా. అబ్సల్యూట్లీ, అది ఒకప్పటి మాట అండి. 1000 అబద్ధాలు చేసి ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడినా పెళ్లి కూలిపోవడానికి, మ్యారేజ్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న సీరియస్ నోట్ అండి. పెళ్ళి అంటే